అందుకు నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చివరగా ఉండే నియోజకవర్గం ఎర్రగొండపాలెం, వైపాలెం అంటారు. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ పనిచేసి ఇప్పుడు కొండేపు నియోజకవర్గానికి వెళ్ళారనమాట ఆయన. సో ఇక్కడ ఇద్దరు కూడా కొత్త అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారిని, ఈయన స్థానికంగా వ్యక్తి అయితే కాదు, ఈయన కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంగోలుకు పక్కనే ఉన్నటువంటి సింగరాయకొండ ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ఇక టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్సన్ బాబు, ఈయన కూడా స్థానికుడైతే కాదు, ఈయన కనిగిరి ప్రాంతానికి చెందినటువంటి దళిత నాయకుడు. సో వీళ్ళిద్దరిని కూడా ఇరు అధిష్టానాలు ఎర్రగొండపాలెం వేదికగా చేసుకొని అక్కడ వీరికి అవకాశం కల్పించిందనమాట. సో ఇక్కడ బలాబలాలు మనం చూస్తే తాడిపత్రి చంద్రశేఖరు విద్యావంతుడు, యువకుడు. అయితే కొంచెం ఆయన మాటల్లో అంటే మేము రియాలిటీ కొంచెం దగ్గరుండి చూసినటువంటి పరిస్థితులు, కొంచెం జెన్యున్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఆయన మాటలు కొంచెం విద్యావేత్త కనుక మాటలు కొంచెం సౌమ్యంగా, గ్యారంటీగా పని చేసినట్టుగానే నన్ను గెలిపించండి పని చేస్తానని అనే మాటలు కొంచెం క్లియర్గా ఉన్నాయి. అవి వాటికి కొంచెం జనాలు ఇష్టపడే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో అదే కోణంలో ఎరిక్సన్ బాబు గారు కూడా అక్కడ బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఎరిక్సన్ బాబు గారికి కొంచెం మాట్లాడేటువంటి ఇదైతే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మంచి సౌమ్యమైన మనస్తత్వం అని అర్థమవుతుంది. అయితే ఈయన టీడీపీలో చాలా బలంగా ఉన్నారు. అయితే ఈయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇది వీరిద్దరి పరిస్థితులు. సో ఇక్కడ ఆర్థికంగా కూడా పార్టీలు వారి యొక్క అధిష్టానాల బలాబలాల కోసం ఖచ్చితంగా ఖర్చు పెడతాయి. వీరు కూడా కొంత ఖర్చుతో కూడినటువంటి ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటే ఇక ఓట్ బ్యాంక్ గురించి వస్తే గతంలో ఇక్కడ టీడీపీ ఈ మధ్యకాలంలో అయితే ఒక 20 years నుంచి టీడీపీ అయితే అక్కడ గెలిచిన పరిస్థితులు అయితే లేవు. సో ఎందుకంటే ఇక్కడ టీడీపీ తరఫున సరైన నాయకత్వం అయితే కొంచెం లోపం అయితే కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ గట్టి నాయకత్వం లేకపోవడం వల్ల టీడీపీ వీక్గా ఉంది. కాకపోతే ఈసారికి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా గూడూరి ఎరిక్సన్ బాబు గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి బలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. ఇక మనం మండలాల వారీగా చూస్తే పెద్దారవీడు కొంచెం ఈక్వల్గా ఉంది. దోర్నాలు కూడా కొంచెం వైఎస్ఆర్సీపీ గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల జరిగినటువంటి కొన్ని పునరావాసానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అక్కడ ప్రజలు. కొంచెం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎర్రగొండపాలెం రూరల్, ఎర్రగొండపాలెం టౌన్ కూడా టీడీపీకి అయితే బాగా అనుకూలంగా ఉంది. ఇక పుల్లల చెరువు కూడా ఈక్వల్గా ఉంది. త్రిపురాంతకం మాత్రం కొంచెం టీడీపీకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇది అక్కడ పరిస్థితులు, బలాబలాలు. మరి దీన్ని బేస్ చేసుకొని టీడీపీ ఈసారి ఖచ్చితంగా అధికారం సాధించడానికి వ్యూహాలు అయితే రచిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ గెలిచే ప్రయత్నాలు అయితే టీడీపీకి కొంతవరకు, అంటే గతంలో లేవు కానీ ఆశలు, ప్రస్తుతానికైతే ఆ ఆశలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఎంతవరకు దాని మీద పోరాటం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పేరుని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రశేఖర్ ద్వారా ఈసారితో లాస్ట్ అయిపోతుందా, లేకపోతే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ బాగా వేస్తుందా అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. గతంలో సురేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసి, ప్రస్తుతం ఇప్పుడు నిన్నటి వరకు ఇక్కడ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ గతంలో 2009లో కూడా ఎర్రగొండపాలెం నుంచే ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ అభివృద్ధి అయితే శూన్యం అని చెప్పేసి స్థానికులు చెప్తూ ఉన్నారు. సరే ఏదైనా కూడా ఇది ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఒప్పించాలని కాదు, టీడీపీని హైప్ చేయాలని కాదు, ఉన్న వాస్తవ పరిస్థితులు. సురేష్ గారు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవేమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, మంత్రి అయిన తర్వాత కూడా దాని దాఖలాలు అయితే ఏం కనిపించలేదు. మరి దీనివల్ల సురేష్కు ఉన్నటువంటి వ్యతిరేకతని, ఆ భావాన్ని, ఆ భావజాలాన్ని చంద్రశేఖర్ గారి మీద చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
లేదు సురేష్ గారు మంచి చేసుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు కొత్త కనుక ఖచ్చితంగా అదే దారిలో చంద్రశేఖర్ గారు కూడా గెలిపించే దిశగా ఇక్కడ ప్రజలైతే ఆలోచిస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కొంచెం సమయం ఉంది కాబట్టి నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తిగా జరిగింది. జనాలు అయితే టీడీపీగా కొంచెం అవకాశాలుగా ఉన్నట్టుగా కనిపించారు. కానీ నామినేషన్కి వచ్చిన వాళ్ళందరూ ఓటు వేయాలని రూల్ అయితే లేదు కదా. సరే చూద్దాం ఏదైనా. ఓకే రైట్.